తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ఈ దొరల దోపిడీలకు వ్యతిరేకంగా సాగినాయో ఆ దొరల గడిలలాగా నిర్మించబడి ప్రజలకు దూరమైనటువంటి ప్రగతి భవనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రగతి భవనం గోడలు బద్దలు కొట్టి ప్రజల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజలు ఏ సమస్య ఉన్నా ఏ అంశాన్నైనా స్వేచ్ఛగా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే చూసినాం ఆ రోజు ప్రగతి భవన్ కంచె బద్దలవుతున్నప్పుడు ఇది మేము వేసింది కాదు ఫలాని వాళ్ళు వేసిందని చెప్పారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఇంకా అదనపు కంచె వేసుకొని పరిపాలన కొనసాగించేది తప్ప ఎందుకు అది తీయాలనే ఆలోచన మీకు రాలేదు, ఎందుకు తొలగించాలనేటువంటి ఆలోచన మీకు రాలేదు, ఎందుకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచన రాలేదని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అనేక చెప్పారు రోజు చాలా అంశాలను మాట్లాడుతారు ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని 2 నెలల్లో పడగొడతాం, 6 నెలల్లో పడగొడతాం. అధ్యక్షాన్ని పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగులు కాదు, ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి ప్రజల 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊళ్ళలో పోతున్నప్పుడు చెప్తున్నా అధ్యక్ష ఏమంటుందంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ, వీరు చేసినటువంటి అక్రమాలు, వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి మోసాలు, వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కాబట్టి ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం